బుద్ధుంటే ఒకే ఊర్లో అత్తగారిల్లు ఉండేలాగా పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటాం. కానీ ఏం చేసేది అక్కడే కుదురుతుందన్నమాట. అమ్మగారిల్లు అత్తగారిల్లు వేరే వేరే ఊర్లో ఉంటే ఎప్పుడో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక 4 రోజులు అక్కడ ఒక 4 రోజులు ఉంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, మనకి తృప్తిగా ఉంటుంది. అలా కాకుండా ఇద్దరిది ఒకే ఊరు అనుకో, అక్కడే కాపురాలు చేసే వాళ్ళకి ఇక నరకమే. అక్కడికి కాసేపు ఇక్కడికి కాసేపు తిరిగి తిరిగి సావాల్సిందే. ఇక జాబుల మీద వేరే ఊర్లో ఉండి పండగలకి పబ్బాలకి ఊర్లకు వెళ్ళినప్పుడు అత్తగారింట్లో 2 రోజులు అమ్మగారింట్లో 2 రోజులు ఉండొద్దామని ప్లాన్ చేసుకుంటాం. కానీ ఆ ప్లాన్లన్నీ అక్కడ కుదరదమ్మా. మన ఇంట్లో పండగ పెట్టుకుని అమ్మగారింటికి ఏంది వెళ్లేది అనేస్తారు ఈజీగా. కానీ వాళ్ళ కూతురుకు మాత్రం ఒక 100 ఫోన్లు చేస్తారు. పండగ కదా అమ్మగారింటికి వచ్చేసే పిల్లల్ని తొడుకుని అనేసి. మీ ఇంట్లో పండగైనా ఫంక్షన్ అయినా కూతురు మీ ఇంట్లోనే ఉండాలి, కానీ కోడలకు మాత్రం పండగైనా ఫంక్షన్ అయినా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళకూడదు. ఇది ఎక్కడి న్యాయం? ఇదంతా కాదు, నేను మా అమ్మగారింటికి వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయి 2 రోజులు ఉండేసి వచ్చిందనుకో, తిరిగి వచ్చేలోపు అత్తగారి మొహం హస్బెండ్ మొహం మాడిపోయిన దోస పెనంలా ఉంటుందన్నమాట. 2 రోజులు గ్యాప్ దొరికింది కదా, ఎన్ని కావాలంటే అన్ని నోరు పోసేస్తుంది అత్త. సరిపోనీలే, అత్త కదా అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదు అని అనుకుందాం. కట్టుకున్న భర్తకేమైంది? చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎన్ని రకాలుగా నీ భార్య గురించి చెప్తూ ఉన్నా నువ్వు సపోర్ట్ చేయాలి కదా. వెళ్ళి రాని అమ్మ, మన చెల్లి మన ఇంటికి వచ్చినప్పుడు తను కూడా తన ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పితే ఇంకొకసారి నీ భార్య గురించి నీ దగ్గర చాడీలు చెప్పరు, అక్కడతో స్టాప్ చేసుకుంటారు. కానీ నువ్వు మీ అమ్మ చెప్పిన దానికన్నీ జింగ్జాంగులు కొడుతూ ఉన్నావనుకో, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉండే కోపమంతా తీసుకుని వచ్చి భార్య మీద చూపించడం, భార్య మీద అలగడం, భార్యతో మాట్లాడకపోవడం. దీనివల్ల ఎవరికి లాభం? మీకే కదా నష్టం, మీ కాపురాలే కదా కూలిపోతుంది. సో ఎంతమంది ఎన్ని రకాలుగా తప్పులు చెప్పినా భర్త మాత్రం ఎప్పటికీ తప్పులు చెప్పకూడదు, సపోర్టివ్ గానే ఉండాలి. ఇది ఒక సిస్టర్ పర్సనల్ గా మెసేజ్ చేశారు.